హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంత టేస్ట్ అండ్ పర్ఫెక్ట్గా చేసుకుని వెజ్ సమోసా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. సో ప్లీజ్ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. వెజ్ సమోసాకి ఫస్ట్ మనం వెజిటేబుల్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోండి. సో అలాగే గోధుమ పిండిని కూడా కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసి తడిపి దాన్ని కూడా పక్క పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని మనం కట్ చేసిన వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా నూనెలో వేయించుకోవాలి. ఫస్ట్ క్యారెట్ని వేసి నూనెలో మంచిగా వేగిపోయాక అలాగే ఇప్పుడు సన్న కోసుకున్న ఆలుగడ్డను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు నూనెలలో కొంచెం వేగిపోగానే సన్న కోసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఇవి నూనెలలో వేగుతుండగానే ఇప్పుడు దీంట్లో కొంచెం మనం జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడుని మరొకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం బఠానీని ఇవి ముందుగానే ఉడకబెట్టుకోవాలి. ఆ బఠానీని కూడా కొంచెం మ్యాచ్ చేసినట్టు చేసి ఇందులో వేసేయాలి. ఇవన్నీ ఇప్పుడు నూనెలలో కొంచెం వేగిపోగానే ఇంట్లోనే టేస్ట్ సరిపడే ఉప్పు, అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల కొంచెం తొందరగా వేగిపోతాయి కదా. సో ఉప్పు పసుపు వేసి వీటన్నిటిని నూనెలో బాగా వేగనివ్వాలి. ఇలా మంచిగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లోనే సన్న కోసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం టమాటా కూడా కోసుకొని దీంట్లో వేసేసి ఇప్పుడు టమాటా ఆనియన్స్ కూడా నూనెలో వేగనివ్వాలి. టమాటా ఆనియన్స్ కూడా మంచిగా ఇలా వేగిపోయాక ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు వేసాం కాబట్టి మరొకసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని దీని మీకు కొంచెం చాట్ మసాలా జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. సో ఇది చల్లారుతూ ఉంటుంది కదా, అంతలోపు మనము గోధుమ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, ఆ గోధుమ పిండిని కూడా కొంచెం ముద్దలాగా చేసుకొని ఇలా రౌండ్గా బెలాన్ చేసుకోండి. సో ఇలా రౌండ్గా బెలాన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చాకుతోటి మధ్యలో నుంచి నెమ్మదిగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని సమోసాలాగా మడత పెట్టాలి. చూడండి, ఈ విధంగా మనం వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మడత పెట్టండి. కొన్ని నీళ్ళు అద్దుకుంటూనే మడత పెట్టండి. ఇలా సమోసాలాగా మడత పెట్టేసినాక ఇప్పుడు మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ను కూడా వేసేసి మరి సైడ్లో నుంచి నీళ్ళు అద్దేసి దాన్ని మూసేయండి. అన్నిటిని ఇదే విధంగా చేసేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇది హార్డ్ అనిపిస్తే ఇంకో విధంగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూడండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పిండిని, సగం పిండి ఉంది కదా, సో దాంట్లో కూడా కొంచెం స్టఫింగ్ వేసేసి ఇలా రౌండ్గా నెమ్మదిగా ఏళ్ళతోటి స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసినాక సైడ్లో నుంచి కొంచెం పిండి ఉంటుంది కదా, సో ఆ మిగిలిన పిండిని మూసేసి కొనాలలో ఏమైనా పిండి మిలుగుంటే అది దాన్ని కొంచెం కట్ చేసి పక్క పెట్టేసేయండి. సో చూసారు కదా, మనకి ఎలా ఈజీ ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నూనె కొంచెం మంచి వేడి కాగానే నూనెలో వేసేసి రెండు సైడ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇవి తొందరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా మంచిగా వేగిపోయాక నూనెలో వేసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. అన్నిటినీ ఇదే విధంగా వేయించేసుకోండి. సో చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్గా వెజ్ సమోసా ఎలా రెడీ అయిపోయిందో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.